2024 జూన్ నెల బోయింగ్ కంపెనీ సిద్ధం చేసిన సరికొత్త అంతరిక్ష వాహనం స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్ కు వెళ్లారు. స్టార్ లైనర్ ని పరీక్షించేందుకు ఉద్దేశించిన మిషన్ 8 రోజుల్లో పర్యటన పూర్తి కావాలి. ఇద్దరు వ్యోమగాములు తిరిగి రావాలి. కానీ ఎవరూ ఊహించని విధంగా స్టార్ లైనర్ లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అంతరిక్షంలో క్యాప్సూల్ ని నియంత్రించేందుకు అవసరమైన థ్రస్టర్లు సరిగ్గా పనిచేయలేదు. పైగా ఇంజిన్ అతిగా వేడెక్కేది. ఇంధన సమర్థతపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటినీ సకాలంలో పరిష్కరించకపోవడంతో మరో దారి లేక ఐఎస్ఎస్ లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తిరుగు ప్రయాణం ఆలస్యం కావడం ఒక రకంగా మనందరికీ ఉపయోగపడిందని చెప్పాలి. ఎలాగంటే 10 నెలల సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండడం ఎవరికైనా ఒక సవాలే. కానీ సునీత విల్మోర్లు ఈ కాలాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. ఐఎస్ఎస్ లోని శాస్త్రీయ పరిశోధనలను కొనసాగించారు. అలాగే ఐఎస్ఎస్ నిర్వహణ తాలూకు పనులు కొన్ని చక్కబెట్టారు. మెటీరియల్ సైన్స్, మెడికల్ రీసెర్చ్, స్పేస్ టెక్నాలజీ డెవలప్మెంట్లకు సంబంధించిన పరిశోధనలు చేయడంతో పాటు జీవులపై తక్కువ గురుత్వాకర్షణ శక్తి చూపే ప్రభావంపై కూడా అధ్యయనం చేశారు. ఐఎస్ఎస్ లోని ఒక భాగమైన ట్రాంక్విలిటీలో లైఫ్ సపోర్టింగ్ వ్యవస్థల పనితీరును పరిశీలించారు. స్పేస్ సూట్లలో కెమెరాలు, డేటా కేబుళ్లు బిగించడం ద్వారా భవిష్యత్తులో స్పేస్ వాక్ చేసే వ్యోమగాముల పని సులభతరం చేశారు. ఐఎస్ఎస్ కు రావడం ఇది మూడోసారి. అంతర్జాతీయ సహకారం, ఇన్నోవేషన్లతో ఎన్నెన్ని అద్భుతాలు సాధించవచ్చో ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నా. ఇక్కడి దృశ్యాలు, చేసిన పనులు, తద్వారా వచ్చే స్ఫూర్తి అనిర్వచనీయమైనవి. భూమికి తిరిగి వెళ్లిపోతే వీటన్నింటినీ మిస్ అవుతానని ఫీల్ అవుతున్నారు సునీత. I always tell people it's sort of like swimming, but it's also sort of like flying. Like there's no resistance. You can tell my crazy Einstein hair here, and you can do things that like a gymnast can do without any effort, without any training, and it's pretty fun. You're sort of flying through the lab. I mean, honestly, I've been up here long enough right now. I'm trying to remember what it is like to walk because I haven't walked, I haven't sat down, I haven't laid down. You don't have to. You can just close your eyes and float where you are right here, and it's pretty incredible. అంతరిక్షంలో కొన్ని రోజులు గడపడమే కష్టమైన పని. అలాంటిది సునీత విల్మోర్లు ఏకంగా 10 నెలల పాటు అక్కడే ఉన్నారు. ఇది వారి ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావం చూపే ఉంటుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు మన దేహంలో అనేక మార్పులు వచ్చేస్తాయి. శరీరం లోపలి ద్రవాలన్నీ పైభాగంలోని అవయవాల్లోకి చేరుతుంటాయి. అలాగే కండరాలు బలహీనపడతాయి. ఎముకల్లోని ఖనిజాల సాంద్రత కూడా తగ్గిపోతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం వల్ల గుండె పనితీరులో మార్పులొస్తాయి. ఇవన్నీ శారీరక సమస్యలైతే ఇద్దరంటే ఇద్దరు ఏకాంతంగా నెలల పాటు ఉండడం మానసికంగానూ కుంగదీసే విషయమే. మరి వీటన్నింటినీ నిబ్బరంగా తట్టుకుని పరిస్థితులన్నింటినీ ధైర్యంగా ఎదిరించి నిలిచిన సునీత అక్షరాల ధీరవనితే. మరికొన్ని రోజుల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ద్వారా తిరిగి భూమి మీదకు రానున్నారు. వెల్కమ్ బ్యాక్ మేడం.